ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 4, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు యుద్ధ సమయంలో మాకు మనుషులు ఎవరు కూడా సహాయం చేసినది వ్యర్థమేనని, దేవుడు మాత్రమే మాకు సహాయం చేస్తే మేము జయమును పొందుకుంటామని తెలుసుకొని ఆయన మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ శత్రువులను జయించటానికి మాకు సహాయం చేయమని దేవుని వేడుకుంటున్న సందర్భం ఇది. ప్రియమైన దేవుని వారలారా, మన పితరుల కాలంలో రాజులు ఉన్నారు. రాజ్యం మీదకి రాజ్యము వస్తూ వారిని ఓడించాలని, వారిని చెరలోనికి తీసుకుపోవాలని, ఆ దేశం మీదకు ఇతర దేశస్థులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుల నుండి, ఆ సమూహము నుండి, ఆ యుద్ధము నుండి దేవుడు వారిని గెలిపించి వారికి విజయాన్ని ఇచ్చేవారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనకు రాజులు లేరు, మనకు యుద్ధాలు లేవు, మనకు శత్రువులు లేరు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ శత్రువును నువ్వు ప్రేమించు. నీ శత్రువు ఆకలి గొనగా వారికి ఆహారము, దాహము గనుగా దాహమునకిమ్ము. వారిని ప్రేమించు, వారిని క్షమించు, వారి కొరకు ప్రార్థన చేయు అని మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ మాట మనం ఎలా తీసుకుంటాము? మనకు శత్రువులు లేరు, కానీ మన శరీరమే మనకు శత్రువు. అలాగే ఈ శరీరము, ఈ లోకంలో ఈ శరీరంలో మనం జీవిస్తున్నంత వరకు కూడా మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య మనకు శత్రువే. ఆ యొక్క సమస్యల్లో పడి మనము బలహీనులైపోయి పడిపోయి మన ఆత్మీయ స్థితిని మనం బలహీనపరుచుకున్నప్పుడు అపవాది ఆ బలహీనతలో మనల్ని ఎప్పుడు మింగుదామా అని మన కొరకు పొంచి ఉండి అటు ఇటు తిరుగులాడుచున్నవాడు శత్రువు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు అంటున్నారు, నేను మాత్రమే మీకు విజయాన్ని ఇవ్వగలను. నా మీద ఆధారపడినప్పుడే మీరు విజయాన్ని పొందుకోగలుగుతారు. నీ శరీరాన్ని నీవు అదుపులో ఉంచుకున్నప్పుడు, శరీరంకు ఉన్నటువంటి మనసును అదుపులో ఉంచుకునేటప్పుడు మీరు ఆత్మీయ స్థితిలో ఎదుగుదల, మీ ఆత్మానుసారమైన మనసును, మీ ఆత్మీయ జీవితంలో వాక్యానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, వాక్యానికి మీరు లోబడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మీకు ఆ యొక్క సమస్యల నుండి, శరీరం యొక్క ఆలోచనల నుండి, ఆ పాపం నుండి మీరు విజయాన్ని పొందుకుంటారు. మీకు జయము కలుగుతుంది. నేను మీకు తోడుగా ఉంటానని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు శత్రువు అయిన సమస్యలు, మనకు శత్రువుగా ఉన్న శరీరం, అతిపెద్ద శత్రువైన అపవాదును జయించటానికి, అంధకార దురాత్మ సమూహమును మనం జయించటానికి వాక్యాన్ని మన హృదయంలో, మన జీవితంలో నింపుకొని ప్రభువును వెంబడిస్తూ దేవుని చిత్తానికి తగినట్లు జీవిస్తే విజయం మనకి సొంతమవుతుంది. కాబట్టి మరి వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.